హాయ్ అందరికీ. నేను ఇంట్లో చాలాసార్లు చికెన్ బిర్యానీ చేశాను కానీ మటన్ బిర్యానీ చేయడం ఇదే మొదటిసారి. ఎక్కువగా వండను కూడంగా మటన్, ఎందుకంటే రేట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడంగా అంతగా ఉండదు. ఊర్లో ఉన్నట్లు అస్సలు అనిపించదు. ఒకసారి అయితే మేము మటన్ తీసుకొచ్చినప్పుడు 10 విజిల్లు పెట్టాను అనుకుంటా, అయినా కానీ సరిగ్గా ఉడకలేదు. పోనీ 10 విజిల్లు పెట్టి ఉడికించిన తర్వాత టేస్ట్ ఓకేనా అని అనుకుంటే టేస్ట్ కూడంగా బాగాలేదు. అసలు అంత నచ్చినప్పుడు ఇప్పుడెందుకు మటన్ బిర్యానీ చేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు. మా ఆయనకి ఈరోజు హాస్పిటల్లో పార్టీ ఉంది. ఇప్పుడైతే చికెన్ ఎవరు తినడం లేదు కదా, అందుకనే కొంచెం మటన్ అయితే తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం, కొంచెమే కదా అన్నట్లు ట్రై చేస్తున్న మటన్ బిర్యానీ. కానీ ఈసారి టేస్ట్ అయితే నాకు నచ్చింది. అలాగే ముక్క కూడంగా మెత్తగా ఉడికిపోయింది. కుక్కర్లో ఉడికించలేదు, నార్మల్గా బౌల్లోనే ఉడికించాను కానీ మెత్తగా ఉడికింది. ఈ మటన్ బిర్యానీ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో అయితే చూపెట్టలేదు, నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఇందులో సగమే చూపించాను, మిగిలిన ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీకు చికెన్ బిర్యానీ ఇష్టమా లేకపోతే మటన్ బిర్యానీ ఇష్టమా కామెంట్ చేయండి.